విశాఖపట్నం ఈరోజు కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం మొలపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఇచ్చేసిన ఆర్టీఓ కె రమణి గారికి, పొల్యూషన్ బోర్డు అధికారులకి, ఎంఆర్ఓ గారికి, మన జెడ్పీటీసీ లక్ష్మణమూర్తి గారికి, ఎంపీటీసీ గారికి, ప్రజాప్రతినిధులకి, విలేకరులకి, ఎన్జిఓలకి, పోలీసులకి అందరికీ నమస్కారం. ఈ ఎస్ సత్యనారాయణ రాజు అండ్ అసోసియేట్స్ వారికి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కోరుతున్నాను. మరీ ముఖ్యంగా ఈరోజు ధరిత్రీ దినోత్సవం అంటే ఈ రోజున భూమి, నీరు, గాలి ఏ రకంగా కాపాడుకోవాలి, పర్యావరణాన్ని ఏ రకంగా సంరక్షించాలని కోరుతూ అమరావతిలో కూడా పవన్ కళ్యాణ్ గారు సెక్రటేరియట్లో కూడా కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇది ఒక ఫార్మా కంపెనీ కాదు, ఒక రెడ్ కేటగిరీ పరిశ్రమ కాదు, అలాగే బాణాసంచా తయారీ కూడా కాదు, రోడ్డు మెటల్ కంపెనీ. రోడ్డు మెటల్ అంటే మీకు తెలుసు, ఎయిర్పోర్ట్స్ కానీ, రన్వే కానీ, రోడ్లు కానీ, బ్రిడ్జీలు కానీ, పెండింగ్లో ఉన్న హౌసెస్ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవాలి అంటే కనుక వీళ్ళకి అందరికీ కూడా మనకి ఈ మెటల్ అవసరం. అదే సందర్భంలో మనకి వికసిత్ భారత్ అని చెప్తున్నారు, స్వచ్ఛాంధ్ర కూడా చెప్తున్నారు, తలసరి ఆదాయం కూడా పెరగాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కూడా మనం అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఈ సర్వీస్ సెక్టర్ కానీ వీటి మీద మనం ఎంతో ఆధారపడి ఉన్నాం. మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా పేదరికం, ఆకలి, ఆరోగ్యం, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, జెండర్ సమానత్వం, క్లీన్ వాటర్, శానిటేషన్, క్లీన్ ఎనర్జీ, డీసెంట్ ఎకనామిక్ గ్రోత్, ఇండస్ట్రీస్, ఇన్నోవేషన్, ఇండస్ట్రియలైజేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్మెంట్ ఉండాలి. మరి ఈ రౌతులపూడి మండలంలో మహిళలు వచ్చారండి. వీళ్ళు ఈ ప్రాజెక్టుకి సహకరిస్తూ ఈ ప్రాజెక్టుకి పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ అదే సందర్భంలో P4 మోడల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇటీవల ప్రాంతాల్లో తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా ఇండస్ట్రీస్ ద్వారా, పరిశ్రమల ద్వారా పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో బిలో ద పావర్టీ లైన్, ఒక పింఛన్ రాకుండా, ఒక జీతం లేకుండా, ఒక ఉపాధి లేకుండా, ఒక ఉద్యోగం లేకుండా, ఒక పని లేకుండా, అద్దెలలో ఉంటూ ఇల్లు కూలిపోయిన ఇల్లు లేకుండా బాధపడే వీళ్ళ పేర్లు కూడా మన ఆర్టీఓ గారి దృష్టికి తీసుకొస్తున్నానండి. ఇమ్మిలి అప్పలకొండ, ఇమ్మిలి పద్మ, ఇమ్మిలి పెద్దాపురం, ఇంజారపు రత్నం, ఇమ్మిలి సీతానగరం వీళ్ళందరికీ కూడా కొంచెం ప్రభుత్వ పరంగా కానీ ఏదైనా వీళ్ళకి ఏదైనా వాటరింగ్ చేసే పనులు మొత్తం అన్ని కోరేవాళ్లే కాకుండా వాటరింగ్ చేసే పనులు లాంటి కూలి పనులు లాంటి అప్పు చెప్పుకోవాలి. ఎందుకంటే పింఛన్ లేవు, పిల్లలు చదివించుకోవాలంటే చాలా కష్టంలో ఉన్నారు, ఎడ్యుకేషన్లో ఇబ్బంది ఉన్నారు. మీకు వినతిపత్రం ఇస్తారు, దయచేసి దీన్ని పూర్తిగా పరిశీలించి గ్రామస్తులకి న్యాయం చేయాలని చెప్పి కూడా పరిసర ప్రాంతాల్లో ప్రజల్లో ఈ పొల్యూషన్ వల్ల ఇబ్బంది పడుతున్న గ్రామస్తులకి న్యాయం చేయాలని కోరుతున్నాను. అదే సందర్భంలో స్కిల్ డెవలప్మెంట్, ఇవాళ ఎలక్ట్రికల్ కానీ, సివిల్ కానీ, మెకానికల్ కానీ, టెక్నికల్లో మన విశాఖపట్నంలో కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అర్హులు కావాలంటే స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయాలి. స్కిల్ యూనివర్సిటీ కూడా ఇది అమరావతిలో, వైజాగ్లో ఏర్పాటు చేస్తారు కాబట్టి దీన్ని కూడా పరిశీలన చేయాలని చెప్పి కూడా మనం కోరుతున్నాను. మహిళా శ్రామిక శక్తి, ఇవాళ మహిళా శ్రామిక శక్తి అని చెప్తున్నారు. మరి ఇవన్నీ పరిశీలించాలి. నిన్న కూడా మనం ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఈ వేస్టేజ్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఇంట్లో పనికిరానివి ఏమన్నా ఉంటే ఇష్టానుసారం పడేయకుండా, దానివల్ల పర్యావరణం దెబ్బతినకుండా కేంద్రాలు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ వ్యర్థాలను దీన్ని ఎలా రీబూట్ చేయాలి, ఎలా రిసాల్వ్ చేయాలనే దాని మీద పథకం ఇచ్చారు. అది కూడా పాల్గొంటున్నాం. ఈ ఎన్జిఓలు కూడా దాంట్లో కూడా ఉన్నాం. అలాగే నాలెడ్జ్ ఎకానమీ సెంటర్ కానీ విద్యార్థులకి కొద్దిగా స్కిల్ డెవలప్మెంట్లో కాకినాడ పోర్ట్ ఉంది, కాకినాడ ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ అవుతుంది. కానీ రౌతులపూడిలో ఆకలి కేకలు ఉన్నాయి. పక్కనే అన్నవరంలో చిన్న చిన్న ఉద్యోగాలు కూడా రాని పరిస్థితుంది. ఇవాళ విద్యార్థులకి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రౌతులపూడి మండలంలో ఏర్పాటు చేస్తే మన జడ్పీటీసీ గారు ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, ప్రజాపతిలు ఉన్నారు. కాబట్టి దయచేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రోబోటిక్స్ కానీ, డీప్ లెర్నింగ్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ ఇట్లాంటి కోర్సులు అవగిస్తే విశాఖపట్నంలో మన పిల్లలు నిలబెట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పి కోరుతున్నాను. ఈ పరిసర ప్రాంతాల్లో పేదవాళ్ళు, కార్మికులు ఉన్నారు కాబట్టి ఒక అన్నా క్యాంటీన్ కూడా ఇవాళ విజయవాడ, విశాఖపట్నంలో అన్నా క్యాంటీన్ ఇస్తా ఉన్నారు. ఎవరో వస్తున్నారు, ఎవరో పోతున్నారు. మరి ఇంత కార్మికులు ఒక పూట తినలేని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ ప్రాజెక్టును సహకరిస్తున్నారు కాబట్టి ఒక అన్నా క్యాంటీన్ కూడా మాకు ఈ ప్రాంతానికి కావాలని చెప్పి మరి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఇకపోతే రైతులు చిన్న చిన్న పంటలు మార్కెట్ లింక్ అవ్వకుండా హై వాల్యూ పంటలు మీరు వేసుకోవాలి. మార్కెట్తో పాటు స్పందిస్తూ ఏ రకమైన పంటలు వేస్తే మన లాభదాయకంగా ఉంటుంది, ఎరువులు వాడకంలో కానీ వీటిల్లో కానీ దృష్టిలో పెట్టి ఆ రకమైన పంటలు వేసుకోవాలి. ఎవరైనా
ఈ క్వారీల వల్ల దుమ్ము ధూళి నష్టపోతే కనుక ఈ పంటలో నమోదు చేయించుకున్న వాళ్ళకే నష్టపరిహారాలు వస్తాయి. కాబట్టి రైతులు కూడా ఆ రకంగా దృష్టి సారించాలని కోరుతున్నాను. అదే సందర్భంలో స్టార్ రేటింగ్ కానీ అవార్డ్స్ కానీ బాగా పనిచేసే క్వారీ వాళ్ళకి అభినందనలు తెలియజేద్దాం, అవార్డ్స్ కూడా ఇద్దాం. ఒకవేళ ఇల్లీగల్, ఇందాక మన మిత్రులు ఒక ఆయన చెప్పాడు, కిందకు తవ్వుతున్నారండి, పక్కనే ఇళ్ళు ఉన్నాయండి, బ్లాస్టింగ్లో కానీ ఈ డ్రిల్లింగ్లో కానీ ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసి వీళ్ళందరితో కూర్చుని ఇక్కడ ఉన్న క్వారీ వాళ్ళందరూ, గ్రామస్తులందరూ, అధికారులతో పాటు కోఆర్డినేషన్ కమిటీ వేసుకుంటే అట్లాంటి సమస్యలు పరిష్కరించవచ్చు. ఈ ఎస్ సత్యనారాయణ రాజు వారికి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని, అలాగే డిజిటల్ అనుమతులు కొంచెం తొందరగా పూర్తి స్థాయిలో ఇవ్వాలి. ఎప్పుడో 3 ఏళ్ల క్రితం దరఖాస్తు చేసుకుంటూ ఇప్పుడు వచ్చింది, మళ్ళీ అమరావతికి వెళ్ళి సంతకాలు పెట్టే పరిస్థితి కాకుండా తొందరగా పనులు ప్రారంభించే విధంగా ఉండాలి. ఎందుకంటే మనకి గోదావరి పుష్కరాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఆ నిధులు కూడా ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ ప్రైవేటు సెక్టార్తో P4 మోడల్ డెవలప్మెంట్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయాలని మనం సపోర్ట్ చేద్దాం. జేటీ రామారావు, పర్యావరణ పరిరక్షణ సమితి, విశాఖపట్నం. థ్యాంక్ యూ అండి.